సోరకాయ పొట్టు ఇలా సన్నగా గీరుకోవాలి. చాకుతో కానీ స్పూన్తో కానీ గీరాలి. మళ్ళీ ఒకసారి రెండోసారి మళ్ళీ సన్నగా గీరాలి పొట్టు. ఇలా గీరితే సన్నగా వస్తుంది. ప్లీలర్తో అయితే మందంగా వస్తుంది. ఇలా చాకుతో కానీ స్పూన్తోనే అయితే మంచి సన్నగా వస్తుంది. ఇలా గీరిన పొట్టుని ఇట్లా పొడుగుగా వస్తుంది కాబట్టి ఇట్లా నలిపేసేయాలి. ఒక బాండీలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేయాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసి ఈ సొరకాయ పొట్టు కూడా వేసి ఫ్రై చేయాలి. అందులో తగినంత కారము, తగినంత సాల్ట్ వేసి ధనియాల పొడి వేసి వాటర్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేయాలి. సొరకాయ పొట్టు